este Dios. హే గైస్, ఎలా ఉన్నారు? ఒక న్యూస్ టీవీ యాంకర్ యుద్ధం గురించి, మిసైల్స్ గురించి లైవ్లో చెప్తుండగానే ఆ స్టూడియో మీద బాంబు పడటంతో తన ప్రాణాలని అరిచేతిలో పెట్టుకొని పారిపోయిన వీడియో ఇది. ఇదేం ఘోరం అని మీకు అనిపిస్తే, ఇలాంటి ఘోరాలు లాస్ట్ 5 డేస్లో కేవలం 2 దేశాల మధ్య చాలా జరిగాయి. వరల్డ్ వార్ 3 ఇది కనుక స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటే అది 100% ఈ 2 దేశాల వల్లే స్టార్ట్ అవుతుంది. అవే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్. ఇక్కడ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఎలాగో మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇండియా వర్సెస్ ఇజ్రాయెల్ అలాగనమాట. మన ఇండియా వార్ కంటే పీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే దేశం కనుక పాకిస్తాన్ ఇంకా బతికే ఉంది. కానీ ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ విషయంలో పీస్కి స్పేసే లేదు, ఓన్లీ వార్ అనమాట. ఆ వార్ ఇంపాక్ట్ ఎంతలా ఉందంటే, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం ఒకవేళ వరల్డ్ వార్ 3 కనుక వస్తే అది మొదట స్టార్ట్ అయ్యేది ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ నుంచి. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్నీ కూడా ప్రజెంట్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ పైన కాన్సన్ట్రేట్ చేశాయి. ఎందుకంటే ఈ జూన్ 13న ఇజ్రాయెల్ ఇరాన్ పై మిసైల్స్ అటాక్ చేసి ఇరాన్ న్యూక్లియర్ బేసిస్ని చాలా వరకు డ్యామేజ్ చేసింది. దానికి ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై బాంబుల వర్షం కురిపించి కౌంటర్ అటాక్ చేసింది. కావాలంటే ఒకసారి ఈ విజువల్స్ చూడండి. ఈ వార్ హీట్ అనేది వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అవడంతో ఈ ఇష్యూలో ట్రంప్ కూడా ఎంటర్ అయ్యాడు. యుఎస్, చైనా ఇంకా చాలా దేశాలు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. అందుకే ఈరోజు వీడియోలో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య గొడవ ఏంటి, జూన్ 13న ఇజ్రాయెల్ ఎందుకు ఇరాన్ని అటాక్ చేసింది, ఇరాన్ చేసిన కౌంటర్ అటాక్ డీటెయిల్స్ ఏంటి, ట్రంప్కి ఈ గొడవ వల్ల జరిగే లాభం ఏంటి, ఇరాన్ ఇజ్రాయెల్ వల్ల ఇండియా ఫేస్ చేస్తున్న నష్టం ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంటెన్సివ్గా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇజ్రాయెల్కి ఇరాన్కి గత కొన్నేళ్లుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వీటి గురించి మన ఛానల్లో కూడా డీటెయిల్డ్గా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఈసారి ఇజ్రాయెల్ ఇంకొక అడుగు ముందుకేసి బోల్డ్ స్టెప్ తీసుకొని ఇరాన్ మిలిటరీ స్థావరాలని లక్ష్యంగా అతిపెద్ద దాడి చేసింది. మొదటగా ఈ జూన్ 13న జరిగిన ఇన్సిడెంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. జూన్ 13న ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇరాన్ మీద బాంబుల వర్షం కురిపించింది. మోస్ట్లీ మిలిటరీ అండ్ న్యూక్లియర్ బేసిస్ అండ్ మెయిన్ యురేనియం ఎన్రిచ్మెంట్ సైట్స్ ని టార్గెట్ గా చేసుకుని ఎర్లీ మార్నింగ్ అటాక్ చేసింది అనమాట. ఇజ్రాయెల్ నేషనల్ న్యూస్ల ప్రకారం ఇజ్రాయెల్ ముందుగా మొబైల్ లాంచ్ సిస్టమ్స్ ని సివిలియన్స్ వెహికల్స్ గా మాడిఫై చేసి ఎవరికి డౌట్ రాకుండా ఇరాన్ బార్డర్ చుట్టూ పెట్టారంట. వీటి పర్పస్ ఏంటంటే, నెక్స్ట్ ఇజ్రాయెల్ వాటి మిసైల్స్ తో దాడి చేసినప్పుడు ఇరాన్ తన ఎయిర్ డిఫెన్స్ తో అటాక్ చేయకుండా ముందుగానే ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ ని నేలమట్టం చేయటం. ఇవే కాకుండా ఇజ్రాయెల్ మొసాద్ టీం కూడా ఎవరికి తెలియకుండా ఇరాన్ లోకి వెళ్ళి టార్గెట్స్ ని ఫిక్స్ చేశారంట. అండ్ ఇరాన్ రాడార్ స్టేషన్స్ ని డిజేబుల్ చేశారంట. ఇంకా వెంటనే ఇజ్రాయెల్ 200 ఎయిర్ క్రాఫ్ట్స్ తో అటాక్ చేయడం స్టార్ట్ చేసి 100కి పైగా టార్గెటెడ్ ప్లేసెస్ పై దాడి చేసింది. 330కి పైగా రకరకాల బాంబ్స్ అండ్ మిసైల్స్ ని రిలీజ్ చేసి ఇరాన్ పై అటాక్ చేసింది అనమాట. మిలిటరీ, న్యూక్లియర్ అండ్ గవర్నమెంట్ ఆఫీసెస్ టార్గెట్ గా ఇజ్రాయెల్ అటాక్ చేయడంతో టాప్ న్యూక్లియర్ సైంటిస్టులు చనిపోయారు. ఐఆర్జీసీ కమాండర్ హుస్సేన్ సలామీ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ చీఫ్ మొహమ్మద్ బఘేరి చనిపోయాడు. Israel targeted the IRGC and took out its leader, Major General Hossein Salami. Israel also killed General Mohammad Bagheri. ఇంకా చాలా మంది టాప్ అఫీషియల్స్ ఈ అటాక్లో చనిపోయారు. అలా 78 మంది టాప్ ఇరానియన్ అఫీషియల్స్ని, 6 న్యూక్లియర్ సైంటిస్టులని ఇజ్రాయెల్ చంపేసిందంట. ఈ అటాక్ అనేది డైరెక్ట్గా ఇరాన్ యొక్క 3 పిల్లర్స్ని కదిలించింది అని చెప్పొచ్చు. ఒకటి వచ్చేసి మిలిటరీ కమాండ్, 2 పొలిటికల్ లీడర్షిప్ అండ్ ఇంకా 3ది వచ్చేసి న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఇలా ఇజ్రాయెల్ ఇరాన్ పై అటాక్ చేయడానికి రీజన్ ప్రజెంట్ అయితే మేజర్గా ఇరాన్ తన ఓన్ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసుకుంటూ ఉండటమే. ఎందుకంటే ఇరాన్ కనుక న్యూక్లియర్ వెపన్స్ ని బిల్డ్ చేస్తే ఖచ్చితంగా అది ఇజ్రాయెల్కి థ్రెట్టే. అలా ఇరాన్కి అడ్వాంటేజ్ రాకూడదు అనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ ఇలా ఇరాన్లోని న్యూక్లియర్, మిలిటరీ, గవర్నమెంట్ ఆఫీసెస్ని టార్గెట్గా చేసుకుని సర్ప్రైజ్ అటాక్ చేసింది. అండ్ నెతన్యాహు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే, ఇన్ కేస్ ఇరాన్కి కనుక ఈ న్యూక్లియర్ వెపన్స్ వస్తే అవి డైరెక్ట్గా ఉగ్రవాదుల చేతిలోకి వెళ్ళిపోతాయి. సో ఆ ఉగ్రవాదుల చేతిలోకి వెళ్ళిపోయినాయి అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు దాన్ని వాడేస్తారు. సో ఇరాన్కి న్యూక్లియర్ వెపన్స్ రావడం అనేది
చాలా డేంజరస్, అది మేము అవ్వనివ్వం అని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారనమాట. ఈ అటాక్స్ జరిగిన వెంటనే ఇరాన్ ఇజ్రాయెల్ అటాక్కి ప్రతీకారంగా 100కి పైగా అటాక్ డ్రోన్స్ని వదిలినా కానీ అవి ఇజ్రాయెల్ క్యాపిటల్ని పెద్దగా డ్యామేజ్ చేయలేకపోయాయంట. మెజారిటీ డ్రోన్స్ని ఇజ్రాయెల్ గాల్లోనే పేల్చి పారేసింది. ఇజ్రాయెల్ సక్సెస్ఫుల్గా స్ట్రైక్ చేసిన తర్వాత ఇజ్రాయెల్ పిఎం బెంజమిన్ నెతన్యాహు గారు రిలీజ్ చేసిన ఈ వీడియో చూడండి. Moments ago, Israel launched Operation Rising Lion, a targeted military operation to roll back the Iranian threat to Israel's very survival. సక్సెస్ఫుల్గా స్ట్రైక్స్ కంప్లీట్ చేశామని, అనుకున్న దానికంటే ఎక్కువ అచీవ్ చేశామని, సీనియర్ అఫీషియల్స్ని చంపేశామని, అటామిక్ బాంబ్స్ని డెవలప్ చేసి న్యూక్లియర్ ఫెసిలిటీస్ని డ్యామేజ్ చేశాం అని చెప్పారు. మాకు ఇరాన్ నుంచి థ్రెట్ లేదని భావించేంత వరకు అటాక్స్ని కంటిన్యూ చేస్తూనే ఉంటాం అని అన్నారు. దీనికి రెస్పాన్స్గా ఇరాన్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ మా కంట్రీపై దాడి చేసి ఎంతో మందిని చంపేసింది. మేము కామ్గా ఉంటామని మీరెలా అనుకున్నారు? మేము కూడా పవర్ఫుల్ రెస్పాన్స్ ఇస్తాం. ఒక కమాండర్ చేతిలో నుంచి జాతీయ జెండా కింద పడిపోతే ఇంకో కమాండర్ ఆ జెండాని పట్టుకొని బ్యాటిల్ ఫీల్డ్ లోకి దిగుతాడు అని వార్నింగ్ ఇచ్చాడన్నమాట. Whenever a flag falls from the hands of one commander, another capable commander will raise it and enter the battlefield. ఇజ్రాయెల్ పిఎం అదే రోజు ఈవినింగ్ ఇరాన్లో ఉన్న మిగిలిన న్యూక్లియర్ ఫెసిలిటీస్ పై మరొకసారి అటాక్ చేయించాడు. దాంతో ఇరాన్ రివెంజ్గా ఇజ్రాయెల్పై 150 మిసైల్స్ని వదిలింది. స్టిల్ ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. అండ్ నేను ఈరోజు ఒక వీడియో కూడా చూశాను, ఒక వ్లాగర్ పెట్టిన వీడియో అనమాట. అతను ఇజ్రాయెల్ టూర్కు సంథింగ్ వెళ్ళాడు. సో అక్కడ బీచ్లో నడుస్తూ వీడియో తీశాడు అనమాట. సో అతను చెప్పిన విషయం ఏంటంటే, నిన్న రాత్రి ఇక్కడ ఇరాన్ పెద్ద పెద్ద మిసైల్స్తో దాడి చేసింది, కానీ పొద్దున్న చూస్తే జనాలందరూ సరదాగా బీచ్ దగ్గరకు ఒడ్డుకొచ్చి ఆడుకుంటున్నారు. అంటే వాళ్ళ కంట్రీ మీద వాళ్ళకి ఎంత నమ్మకం, వాళ్ళ సెక్యూరిటీ మీద వాళ్ళకి ఎంత నమ్మకం చూడండి అని చెప్పారు. సో బేసిక్గా అంతే కదా, ఇప్పుడు మన దగ్గర యుద్ధం జరుగుతుంది అనుకోండి, మన వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రావడానికి భయపడతారు. కానీ ఇజ్రాయెల్లో ఏంటంటే అంత పెద్ద అటాక్ జరిగిన తర్వాత రోజు వాళ్ళు బీచ్లోకి వచ్చి వాలీబాల్ ఆడటం, సముద్రంలో మునగటం ఇవన్నీ చేస్తున్నారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళకున్న సెక్యూరిటీ సిస్టమ్ మీద వాళ్ళకి అంత గట్టి నమ్మకం అనమాట. స్టిల్ ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ దాడులు జరుగుతూనే ఉన్నాయని చెప్పాను కదా. వాటి డీటెయిల్స్ అండ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పుకునే ముందు ఇక్కడ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ గురించి మనం కొంచెం చెప్పాలి. ఆ తర్వాత ఈ వార్లో కొన్ని పాయింట్స్కి వెళ్దాం. ఇక్కడ మీకు ఒక చిన్న పాయింట్ చెప్పాలి, అదే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్కి ఏ కంట్రీస్ సపోర్ట్ చేస్తాయని. ముందుగా ఇరాన్ వైపు చూసుకుంటే రష్యా, చైనా, సిరియా ఇంకా కొన్ని ఉంటే, ఇజ్రాయెల్కి ఫ్రెండ్స్గా యుఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్లతో పాటు ఇంకా కొన్ని కంట్రీస్. అండ్ మన ఇండియాకి కూడా ఇరాన్ కంటే ఇజ్రాయెల్తోనే మంచి రిలేషన్ ఉంది. ఇక్కడ యుఎస్, యూకేల గురించి చెప్పాలి. ఒకసారి ఈ ఆర్టికల్ చూడండి. ఇది జూన్ 12న పబ్లిష్ అయిన ఆర్టికల్ అనమాట. అంటే ఇజ్రాయెల్ ఇరాన్ పై అటాక్ చేయడానికి ముందు రోజు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ దగ్గర ఉండే షిప్స్ జాగ్రత్తగా వెళ్ళాలని, అక్కడ ఏ క్షణమైనా ఏమైనా జరగచ్చు అని చెప్పాయి. అంటే ఇజ్రాయెల్ ఇరాన్ పై అటాక్ చేయబోతుందని యుఎస్, యూకేలకి తెలుసు. బట్ దాన్ని డైరెక్ట్గా బయటికి చెప్పకుండా ఇలా ఇండైరెక్ట్గా హెచ్చరించారు. ఆ తర్వాత 13న ఇజ్రాయెల్ అటాక్ చేసిన వెంటనే ట్రంప్ ఏమని రెస్పాండ్ అయ్యాడు తెలుసా? రూటర్స్లో వచ్చిన ఆర్టికల్ ప్రకారం ట్రంప్ మరోసారి మీడియాతో మాట్లాడుతూ తనకి ఈ అటాక్స్ గురించి మొత్తం తెలుసని, ఇరాన్ని హ్యూమిలేషన్ అండ్ డెత్ నుంచి సేవ్ చేయడానికి చాలా ట్రై చేశానని, నేను చెప్పిన డీల్ వర్కౌట్ అయ్యి ఉంటే బాగుండేది అని చెప్పాడు. వేరే ఇంటర్వ్యూలో ఇలా ఇరాన్పై అటాక్ చేయడం ఎక్సలెంట్గా అనిపించింది, మేము ఇరాన్కి ఛాన్స్ ఇచ్చాం కానీ వాళ్ళు తీసుకోలేదు, దానికి వాళ్ళకి సరైన దెబ్బ పడింది, ఇంకా గట్టిగా అటాక్లు నెక్స్ట్ ఇంకా రాబోతున్నాయి, అలాంటి అటాక్లు చాలా ఉన్నాయి అని అర్థం వచ్చేలాగా మాట్లాడారనమాట. డీల్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇలానే జరుగుతాయి అని అన్నారు. సో ఈ రెండు సిచ్యువేషన్స్ని కంబైన్ చేసి చూస్తే తెలిసే విషయం ఏంటంటే, ఇరాన్తో ట్రంప్ ఒక డీల్ ప్రపోజల్ పంపించి సైన్ చేయమన్నాడు. ఇరాన్ దానికి ఒప్పుకోలేదు. ఒప్పుకొని ఉంటే అటాక్ జరిగేది కాదు, బట్ ఒప్పుకోలేదు. సో ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది. ఆ అటాక్ని ట్రంప్ సపోర్ట్ చేస్తూ ఇరాన్ ఎప్పటికైనా డీల్ని ఒప్పుకోకుంటే ఇలాంటివి చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అని అన్నాడు. ఇది అనమాట విషయం. బట్ ఆ డీల్ ఏంటి? ఆ డీల్ ఏంటంటే ఇరాన్ డెవలప్ చేస్తున్న న్యూక్లియర్ వెపన్స్ని ఆపేయాలి అని. అమెరికాకి ఇరాన్ న్యూక్లియర్ ఆర్మ్డ్ స్టేట్ అవ్వటం ఇష్టం లేదు. అందుకే ఇరాన్లో జరుగుతున్న న్యూక్లియర్ వెపన్స్ డెవలప్మెంట్ ప్రాసెస్ని షట్ డౌన్ చేయడానికి, డిలే చేయించడానికి అమెరికా చాలా ట్రై చేస్తూ ఉంది. ఇరాన్ కనుక అలా న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేస్తే మిడిల్ ఈస్ట్లో పవర్ అంతా ఇరాన్కి వెళ్తుంది, దీనివల్ల స్టెబిలిటీ పోతుంది అనేది ఒక పాయింట్. అయితే యుఎస్ ఏమో ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే ఎలా ఊరుకుంటుంది చెప్పండి? అందుకని ట్రంప్ ఒక స్ట్రాంగ్ రూల్స్ ఉన్న న్యూక్లియర్ డీల్ మీద సైన్ చేయమని చెప్పాడు.
బట్ ఇరాన్ దానికి ఒప్పుకోలేదు. ఇరాన్ యాక్చువల్గా ఒప్పుకునేదే, బట్ ఒక కండిషన్ పెట్టింది. నేను సైన్ చేయాలంటే ట్రంప్ తమ మీద వేసిన శాంక్షన్స్ ప్రెషర్ని ఎత్తివేయాలి అని చెప్పింది. ఇలా చేస్తేనే ఇరాన్ ఎకానమీ బూస్ట్ అవుతుంది. బట్ ట్రంప్ ఆ శాంక్షన్స్ గురించి తర్వాత ముందు నేను చెప్పిన డీల్పై సైన్ చేయి అన్నాడు. ఇరాన్కి ఏమో ట్రంప్ మీద అస్సలు నమ్మకం లేదు, కట్టప్పలా వెన్నుపోటు పొడుస్తాడు అనుకుని సైన్ చేయలేదన్నమాట. తనకి తాను న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేసుకునే ప్రాసెస్లో ఉంది. బట్ ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేస్తే దాని ఎనిమీస్కి ఫస్ట్ ప్రాబ్లం కనుక ఇరాన్ ఎనిమీ ఇజ్రాయెల్ ముందు చూపుతో ఇరాన్పై అటాక్ చేసి న్యూక్లియర్ ఫెసిలిటీస్ని డ్యామేజ్ చేస్తుంది. ఇది ట్రంప్ రెస్పాన్స్కి వెనక ఉన్న కథ అనమాట. రీసెంట్గా ట్రంప్ ఇంకో వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడ దాక్కున్నాడో తమకి స్పష్టంగా తెలుసని, ఆయన్ని లక్ష్యంగా చేసుకోవటం తమకి చాలా తేలిక అని అన్నాడు. ప్రస్తుతానికి ఖమేనీ సురక్షితంగానే ఉన్నారని, ప్రస్తుతానికి ఆయన్ని చంపే ఉద్దేశం తమకి లేదని స్పష్టం చేశారు. అయితే అమెరికా సైనికులపై పౌరులపై చేసే మిసైల్ దాడులను మాత్రం ఉపేక్షించేది లేదు అని తేల్చి చెప్పారనమాట. తమకి సహనం నశిస్తోంది, సుప్రీం లీడర్ లొంగిపోవాలని మాస్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇదంతా జరిగిన తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ని గట్టిగా దెబ్బ కొట్టాలని ఒక ఆపరేషన్కి నాంది పలికారు. దాని పేరే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3. కొన్ని చోట్ల దీని పేరు ఆపరేషన్ హానెస్ట్ ప్రామిస్ 3 అని కూడా ఉంది. ఈ ఆపరేషన్లో భాగంగా జూన్ 14న 1 AM అటు ఇటు ఉండే టైంలో ఇరాన్ మిసైల్స్ని ఇజ్రాయెల్ మీదకి లాంచ్ చేసింది అనమాట. ఆ తర్వాత అదే రోజు ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అనుకోవచ్చు, 4-4:30 టైంలో ఇజ్రాయెల్ మీద సర్ప్రైజ్ అటాక్ చేసింది. సర్ప్రైజ్ అని ఎందుకన్నారంటే డే టైంలో మిసైల్ వార్ జరగటం అనేది చాలా చాలా రేర్ అనమాట. ఇలా ఎప్పటి వరకు జరిగినవి చాలా అంటే చాలా తక్కువ. సో ఈ అటాక్తో ఇరాన్ చాలా బోల్డ్ మూవ్ తీసుకుంది అని చెప్పొచ్చు. ఈ ఆపరేషన్లో భాగంగా ఇజ్రాయెల్లోని డజన్స్ ఆఫ్ సైట్స్ అండ్ మిలిటరీ సెంటర్స్ అండ్ ఎయిర్ బేసెస్ని టార్గెట్ చేసింది ఇరాన్. దానికి రెస్పాన్స్గా ఇజ్రాయెల్ మళ్ళీ ఇరాన్పై అటాక్ చేసి ఎనర్జీ ఇండస్ట్రీ అండ్ డిఫెన్స్ మినిస్ట్రీ హెడ్ క్వార్టర్స్ని టార్గెట్ చేసింది. ఇలా ఒకరిపై ఒకరు గట్టిగా అటాక్స్ చేసుకోవడంతో ఇది ఎక్కడికో పోతుందని మిగతా దేశాలకి బాగా అర్థమైంది. వెంటనే యుఎన్ఓ కలుగజేసుకొని స్ట్రైక్స్ని డీఎస్కలేట్ చేయమని చెప్పింది. ట్రంప్ కూడా ఇరాన్ని వెనక్కి తగ్గమని చెప్పాడు. అండ్ మిగతా కంట్రీస్ లైక్ ఖతార్, ఒమన్ లాంటి కంట్రీస్ కూడా ఇరాన్ని సీజ్ ఫైర్ చేయమని చెప్పేశాయి. బట్ ఇరాన్ మాత్రం ఒప్పుకోలేదు. ఇజ్రాయెల్ చేసిన స్ట్రైక్స్కి మేము సరైన బదులు ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ నెగోషియేషన్స్ చేస్తాం, అప్పటి వరకు వెనక్కి తగ్గేది లేదు అని చెప్పింది. ఆ తర్వాత కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య గట్టిగా వార్ జరిగింది. జూన్ 15న ఇరాన్ ఇంకా గట్టిగా రెచ్చిపోయింది. దాంతో ట్రంప్ మధ్యలోకి వచ్చి ఇండియా అండ్ పాకిస్తాన్లని ఎలా అయితే ఒక డీల్కి నేను వచ్చేలా చేశానో అలానే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఒక డీల్కి రావాలి అని చెప్పాడు అనమాట. ట్రంప్ అలా ఇండియా పాకిస్తాన్ డీల్ కుదిర్చిన తర్వాత కూడా పాకిస్తాన్ మన మీద దాడి చేసింది కదా, దాన్ని కన్విన్సింగ్గా మర్చిపోయి ట్రంప్ ఇలా అన్నాడు అనమాట. ఎవరు ఏమైపోతున్నా కానీ ఈ అమెరికాకి, ఈ ట్రంప్కి తనని తాను ఎలివేట్ చేసుకోవడానికి స్పేస్ వెతుక్కొని మరి డబ్బా కొట్టుకుంటారు. ట్రంప్ మాటల్ని కూడా ఇరాన్ ఏమీ లెక్క చేయలేదు. ప్రతీకారం మంట ఇంకా చల్లారలేదు. అటువైపు ఇజ్రాయెల్ కూడా వెనక్కి తగ్గట్లేదు. సో అలా వార్ కంటిన్యూ అవుతూ ఉంది. ఇరాన్లోని మషాద్ ఎయిర్పోర్ట్పై ఇజ్రాయెల్ బాంబ్స్ వేసింది. అలాగే ఇజ్రాయెల్ స్ట్రైక్స్లో భాగంగా ఇరాన్లో ఉన్న వరల్డ్స్ లార్జెస్ట్ గ్యాస్ ఫీల్డ్ కూడా కొంతవరకు డ్యామేజ్ అయిందంట. ఒక పక్క వార్ సిచ్యువేషన్ నడుస్తూనే మరోవైపు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఒక ఎక్స్ప్లోజివ్ క్లెయిమ్ చేశాడు. అదే ఇరాన్ దేశం డొనాల్డ్ ట్రంప్ని చంపాలని చూస్తుందని. ఆ తర్వాత ఇటు ఇరాన్ నుంచి వచ్చిన ఇంకో న్యూస్ ఏంటంటే ఇజ్రాయెల్ ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అలీ ఖమేనీని చంపాలి అని చూస్తుందని. సో ఫస్ట్ డొనాల్డ్ ట్రంప్ది ఏమో తెలియదు కానీ ఈ రెండోది అయితే మాత్రం కొంచెం నిజం ఉండొచ్చు. దాంతో అతను తన ఫ్యామిలీతో పాటు బంకర్లోకి వెళ్ళి దాక్కున్నాడంట. అలా ఇజ్రాయెల్ ఆ లీడర్ని చంపాలని డిసైడ్ అవ్వటం తెలిసిన ట్రంప్ అలా చేయొద్దని ఇజ్రాయెల్కి చెప్పడంతో ఆగిపోయారంట. సో టాప్ రెప్యుటేషన్ ఉన్న ఛానల్స్లో న్యూస్ వచ్చినా కానీ వేటిలో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో మనం చెప్పలేం. ఎందుకంటే వార్ సిచ్యువేషన్లో స్ట్రాటజీస్ అండ్ వార్ టాక్టిక్స్ పేరుతో ఒకరి మీద ఒకరు ఎలిగేషన్స్ అండ్ ఫేక్ క్లెయిమ్స్ చేయటం అనేది న్యాచురల్. సో వీటిల్లో ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరికి వెంటనే తెలియదు. ఇక్కడ మీకు చెప్పాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఇజ్రాయెల్ ఇరాన్లోని ఫోర్డో న్యూక్లియర్ ఫెసిలిటీపై దాడి చేసినప్పుడు ఆ ఎఫెక్ట్కి, ఆ బాంబుల దాడికి, ఎక్స్ప్లోజన్ పవర్కి ఇరాన్లో 2.5 మ్యాగ్నిట్యూడ్లో ఎర్త్క్వేక్ కూడా వచ్చిందంట. సో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా వార్ సిచ్యువేషన్స్ ఎలా నడుస్తున్నాయని. ఇంకా వీళ్ళ యుద్ధం వల్ల మన ఇండియా ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని చూస్తే ఎకనామిక్ అనలిస్టులు చెప్పిన దాని ప్రకారం ఇరాన్ ఇజ్రాయెల్ వార్ తాలూకా ఎఫెక్ట్ని ఇప్పుడప్పుడే చెప్పలేమంటున్నారు. ఒకవేళ ఆ వార్ ఇంకా పెద్దదైతే మాత్రం ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి. సో దానివల్ల ప్రతి దాని కాస్ట్ కూడా క్రమంగా పెరుగుతుంది. మరి ఈ యుద్ధం ఇక్కడతో ఆగిపోతుందా లేదా ఇంకా చాలా పెద్దదవుతుందా అని అంటే ఈ వార్ చాలా అంటే చాలా పెద్దదవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ ఇరాన్లో ఉన్న వాళ్ళందరినీ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పాడు. ఆ తర్వాత ట్రంప్ G7 సమ్మిట్ జరుగుతూ ఉండగానే ఎర్లీగా బయటకు వచ్చేసాడు అనమాట. సో ఏం జరుగుతుందో ట్రంప్కి ఖచ్చితంగా తెలుసు కనుకే కదా
అందరినీ ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పాడు. సేమ్ ఇదే ఇండియాకి కూడా అర్థమైంది. అందుకే ఇండియా ఇరాన్లో ఉన్న మన ఇండియన్ సిటిజన్స్ని, ముఖ్యంగా ఇరాన్ క్యాపిటల్ టెహరాన్ని వదిలి బయటికి వచ్చేయాలి అని చెప్పింది. అలాగే ఇజ్రాయెల్ నుంచి కూడా ఇండియన్స్ని బయటకు వచ్చేయమని చెప్పింది. ఇప్పటికే టెహరాన్లో ఉన్న ఇండియన్ ఎంబసీ ఇరానియన్ అథారిటీస్తో మాట్లాడి ఇండియన్ సిటిజన్స్ని బస్సెస్లో సేఫర్ ప్లేసెస్కి తరలిస్తున్నారనమాట. ఇప్పటికే అలా ఇరాన్లో ఎక్కడెక్కడో ఉన్న మోర్ దెన్ 100 స్టూడెంట్స్ని బార్డర్ క్రాస్ చేయించి అర్మేనియాకి పంపించేశారంట. ఎవరైతే టెహరాన్లో ఉంటూ ఇండియన్ ఎంబసీతో టచ్లో లేరో వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి అని కూడా కొన్ని నెంబర్స్ని ప్రొవైడ్ చేశారు. వెంటనే లొకేషన్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ని ప్రొవైడ్ చేయాలి అని చెప్పారనమాట. ఇంకా ఇజ్రాయెల్లో ఉన్న ఇండియన్స్ విషయానికి వస్తే ఎయిర్ స్పేస్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయింది కనుక ఇజ్రాయెల్లో ఉన్న ఇండియన్ ఎంబసీ టెల్ అవీవ్ సిటీ నుంచి ఇండియన్ సిటిజన్స్ని బస్సెస్ అండ్ అదర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్తో జోర్డాన్ అండ్ ఈజిప్ట్కి పంపిస్తున్నారంట. ఇంకా వెరీ లేటెస్ట్ అప్డేట్స్ చూస్తే బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ కలిసి ఇరాన్ని న్యూక్లియర్ వెపన్ డెవలప్మెంట్ని ఆపమని నెగోషియేషన్స్కి కూర్చోమని చెప్తున్నాయి. బట్ ఇరాన్ అస్సలు ఒప్పుకోవట్లేదు. ఇజ్రాయెల్పై పగ తీర్చుకోవాలని చూస్తుంది. ఇజ్రాయెల్లో ఇరాన్ మిసైల్స్ రాబోతున్నాయి అని ఎమర్జెన్సీ అలారమ్స్ మోగించి ప్రజలందరినీ కూడా సేఫ్ ప్లేసెస్కి వెళ్ళమని ఇజ్రాయెల్ చెప్పింది. చైనా ఇష్యూలోకి ఎంటర్ అయ్యి ముందుగా ట్రంప్ని తిట్టింది. ఇరాన్, ఇజ్రాయెల్ గొడవ మధ్యలో ట్రంపే చిచ్చు పెడుతున్నట్లు చెప్పిందనమాట. ఆ తర్వాత ఇరాన్ గార్డ్స్ మీడియాతో మేము ఇజ్రాయెల్ స్పై ఏజెన్సీ అయిన మొసాద్ పై, ఇజ్రాయెల్ ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ పై టెల్ అవీవ్ సిటీలో దాడి చేశామని చెప్పారు. ఆ తర్వాత చైనాకి కూడా అర్థమైంది ఈ ఇష్యూ ఇంతటితో ఆగదని. అందుకే తన ప్రజల్ని కూడా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్లో ఉంటే వెంటనే ఖాళీ చేసి వచ్చేయండి అని చెప్పింది. వీటికి తోడుగా ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ డైరెక్ట్గా ఇరాన్ సుప్రీం లీడర్ అల్ ఖమైనీకి వార్నింగ్ ఇస్తూ ఇరాకీ ప్రెసిడెంట్ సద్దాం హుస్సేన్కి పట్టిన గతి నీకు పడుతుంది అని చెప్పాడనమాట. ఇంకా ఆ వీడియో చేసే టైంకి ఇరాన్ క్యాపిటల్లో 2 లౌడ్ ఎక్స్ప్లోజన్స్ జరిగినట్లు అప్డేట్ కూడా వచ్చింది. దీని తర్వాత కూడా ఇంతకు మించి దారుణాలు జరిగే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా మరికొన్ని రోజుల్లోనే మనం ఎప్పటి వరకు చూడని భారీ విధ్వంసమే జరగబోతుంది అని అనిపిస్తుంది. అదే కనుక జరిగితే అటు ఇజ్రాయెల్ వైపు యుఎస్, యూకే అండ్ అదర్ కంట్రీస్ రంగంలోకి దిగుతాయి. ఇటు ఇరాన్ వైపు రష్యా, చైనా రంగంలోకి దిగుతాయి. మన ఇండియా మేజర్గా ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వదు. బట్ సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఎంటర్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తే మనం కూడా ఇజ్రాయెల్ వైపు ఉండే ఈ వార్లో పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ రాకూడదు అనే కోరుకుందాం. ఎందుకంటే ఈ 2 దేశాల గొడవ చిలికి గాలివానగా మారి వరల్డ్ వార్ 3కి దారి తీస్తే దానివల్ల జరిగే విధ్వంసం చూడటానికి ప్రపంచంలో చాలామంది ప్రాణాలతో కూడా ఉంటారు. అందులో ఈ 2025 చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది. సగం సంవత్సరం ఇంకా కూడా అవ్వలేదు, అప్పుడే చాలా దారుణాలు చూస్తున్నాం. రోజు ఆ న్యూస్లు వింటుంటే యుగాంతం దగ్గరికి వస్తుందేమో అనిపిస్తుంది. నాకైతే ఈ సిచ్యువేషన్స్ని అనలైజ్ చేసిన తర్వాత వార్ అయితే గట్టిగా జరుగుతుంది అనిపిస్తుంది. ప్రపంచ దేశాలు అన్నీ కూడా అలర్ట్లో ఉంటాయి అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? ఈ 2 దేశాల యుద్ధం మరో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందో? ఒకవేళ వరల్డ్ వార్ 3 జరిగితే ఆ తర్వాత ప్రపంచం ఎలా ఉండొచ్చు? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. సో దట్ ఇస్ డే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియోస్ లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మరెన్నో వీడియో చేయడానికి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బాయ్ బాయ్.